హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామిక చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా అందరి ముందు బయటపెట్టిన అప్పు. ఆనందంలో రాజు, కావ్య, అపర్ణ, షాక్లో రుద్రాణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. హాస్పిటల్కి ఇందిరాదేవి అయితే వస్తుంది. ఇందిరాదేవి వచ్చి సీతారామయ్య దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. బావా, నువ్వు కోమాలో ఉన్నావు, ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేదు, అందరూ కూడా కావ్యని నిందిస్తున్నారు, కావ్య కూడా అందరి మీద కూడా కోపడుతుంది, కానీ తను మాట్లాడే మాటల వెనుక ఏదో అర్థం దాగుంది. తను మనకి కూడా చెప్పుకోలేని ఏదో పరిస్థితిని, సమస్యని ఎదుర్కొంటుంది. అది ఒకవేళ కుటుంబానికి తెలిస్తే ఏం జరుగుతుందని భయంతో రాజును కూడా బయట పెట్టనివ్వడం లేదు. కావ్యని అర్థం చేసుకోలేని వాళ్ళు కావ్యని నిందిస్తున్నారు. చివరికి అపర్ణ కూడా కావ్యని నిందిస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు బావా. అదే నువ్వు స్పృహలో ఉండుంటే ఇదంతా జరిగేది కాదేమో అని అంటూ ఇందిరాదేవి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కళ్యాణ్, అప్పు ఇద్దరు కూడా అక్కడికైతే వచ్చి ఇందిరాదేవి సీతారామయ్యతో మాట్లాడే మాటలన్నీ కూడా వినేస్తారు. వినేసి సీతారామయ్య దగ్గర కూర్చొని ఉన్న ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి, ఏంటి నానమ్మ అంతలా బాధపడుతున్నావు, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్. మీ తాతయ్య హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మీ అన్నయ్య, వదిన గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టారు. అలాగే మీ పెద్దమ్మ ఇచ్చిన నగలను కూడా కావ్య తాకట్టు పెట్టింది. ఏం జరుగుతుందని ధాన్యలక్ష్మి, రుద్రాని వాళ్ళకి ఎక్కడ ఆస్తులు రావేమోనని ఇద్దరు కూడా చాలా పెద్ద గొడవలే చేస్తున్నారు. ఇక కావ్య అయితే చివరికి మీ పెదనాన్ని కూడా మీరు దీంట్లో జోక్యం చేసుకోవద్దు, ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నావి అంటూ మీ పెదనానికి కూడా ఎదురు చెప్పి తను వెళ్ళిపోయింది గదిలోకి. కానీ కావ్య కావాలని మీ పెదనాన్ని ఎదిరించలేదు, కానీ ఏదో సమస్యతో బాధపడుతుంది. రాజు ఏదో చెప్పబోతే రాజుని కూడా ఆపేసింది. అదే నాకు అర్థం కావడం లేదు. తనేం చేసినా కుటుంబం కోసం, కుటుంబం మంచి కోసం, ఆనందం కోసం చేస్తుందని నాకు తెలుసు. కానీ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు తనని ద్వేషిస్తున్నారు. చివరికి కూతుర్లా చూసుకుంటున్న అపర్ణ కూడా కావ్యని ద్వేషిస్తుంది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. అదంతా విని అప్పు, కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకసారి అన్నయ్య, వదినతో మాట్లాడదాం అప్పు అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అవును, నాకే అదే అనిపిస్తుంది, వెళ్ళి మాట్లాడదాం అని అంటూ ఉంటుంది అప్పు కూడా. ఆ తర్వాత ఇక ఇద్దరు కూడా రాజు, కావ్యలను కలవడానికి వెళ్తూ ఉంటారు. కానీ రాజు, కావ్యల కారు అయితే ఒక పార్కు దగ్గర ఆగి ఉంటుంది. అన్నయ్య, వదిన కారు ఇక్కడ ఉందేంటి అని వాళ్ళిద్దరూ కూడా ఇక ఆ పార్కులోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాజు, కావ్య ఇద్దరు దిగులుగా కూర్చొని ఉండడం చూసి, అసలు ఏం జరుగుతుందక్క, ఎందుకు నువ్వు అందరి దృష్టిలో ఇలా చెడ్డదాని అయిపోతున్నావు, చెప్పక్క, నువ్వు ఏదో సమస్యతో బాధపడుతున్నావు, లేకపోతే ఇలా చెయ్యవు, ఏం జరుగుతుందక్క అని అడుగుతూ ఉంటుంది అప్పు. అయితే అప్పుడే కావ్య అప్పుని పట్టుకొని ఏడుస్తూ, ఇదంతా కూడా మన కుటుంబం కోసమే చేస్తున్నాను అప్పు అని సీతారామయ్య తన ఫ్రెండ్ కోసం ఉన్న 100 కోట్ల షూరిటీ విషయాన్ని చెప్పేస్తుంది. అది విని ఒక్కసారిగా కళ్యాణ్, అప్పు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఆస్తి కోసం గొడవ పడుతున్న రుద్రానికి, చిన్నత్తయ్యకి ఈ విషయం తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. ఇంటి పరువుని వీధికి లాగేస్తారు. నిమిషం కూడా వాళ్ళు ఆలోచించరు. అందుకని నేను వాళ్ళకి చెప్పడానికి దడిచేది. నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, ఇంటి పరువు మాత్రం పోకూడదు. తాతయ్య గారు ఇచ్చిన మాట నిలబడాలి. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారు తాతయ్య గారు. మరి అలాంటి తాతయ్య గారి మాట నిలబడడానికి, ఆ 100 కోట్లు అప్పు తీర్చడానికి ఆ బ్యాంకు వాళ్ళని బ్రతిమలాడాము. నెల నెల కూడా 20 కోట్లు కట్టి అలా బాకీ తీరుస్తామని చెప్పాము. అందుకని ఇంట్లో ఖర్చులు తగ్గించి, విలాసాలు తగ్గించి, ఇలా ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెడుతూ అప్పు తీర్చుకుంటూ వస్తున్నాము. కానీ ఇప్పుడు మా చేయి జారిపోయింది. దానికి సంబంధించిన నందగోపాల్ చనిపోయాడు. అతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఫామ్ హౌస్ దగ్గర షూట్ చేశాడు అని అంటూ ఉంటే, అవునా, అదేంటక్క,
అని అంటూ ఉంటుంది. అదే తన వెనకాల ఎవరో కుట్ర చేస్తున్నారు, నందగోపాల్ని చంపేసి మన సమస్యను ఇంకా ఎక్కువ చేశారు అని అంటూ ఉంటుంది కావ్య. అది విన్న అప్పు అయితే ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది. చూడక్క, నేను ఒకసారి ఆ నందగోపాలు డెడ్ బాడీని చూడాలి అని అంటూ ఉంటుంది అప్పు. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు రాజు. అయితే రమ్మనండి సార్ అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా నందగోపాల్ డెడ్ బాడీ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మొత్తం కూడా పరీక్షిస్తూ ఉంటుంది అప్పు. అలా పరీక్షించేటప్పుడే ఇక అప్పు అయితే ఇతనికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా స్వాధీనం చేసుకున్నారా అని అడుగుతూ ఉంటే, చేసుకున్నాం మేడం, తన ఫోను మా దగ్గరే ఉంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే అప్పుడు ఇక ఫోను తన దగ్గరే ఉందని చెప్పడంతో ఆ ఫోన్ని నాకు ఒకసారి ఇవ్వండి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఫోన్ కూడా ఇస్తారు. అలా ఫోన్ ఇచ్చాక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. దానికి ఛార్జింగ్ పెడతారు. స్విచ్ ఆన్ చేసి ఓపెన్ చేద్దామంటే పాస్వర్డ్ ఉంటుంది. అప్పుడే ఈ పాస్వర్డ్ ఎలా తెలుస్తుంది అప్పు అని కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే తన దగ్గర ఉన్న పౌడర్ని తీసుకొని ఫోన్ మీద చల్లుతుంది. అప్పుడు గుర్తులైతే తెలుస్తాయి. అప్పుడు పాస్వర్డ్ గుర్తులు వస్తాయి. ఇక పాస్వర్డ్ని ఓపెన్ చేస్తుంది అప్పు. ఎంతైనా పోలీస్ బుర్ర కదా అని కళ్యాణ్ అయితే అప్పుని మెచ్చుకుంటూ ఉంటాడు. తర్వాత ఈ ఫోన్లో ఏదైనా మనకి దొరుకుతుంది రహస్యం అని అనుకుంటూ ఫోన్ ఓపెన్ చెయ్యంగానే దాంట్లో అయితే ఒక వీడియో అయితే ఉంటుంది. ఇక ఆ వీడియోని చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా అనామిక సామంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం కావ్య వాళ్ళ ఇంట్లో తుఫాను సృష్టించబోతున్నాం. రుద్రాణిని, ధాన్యలక్ష్మిని ఈ అప్పు గురించి చెప్పి రెచ్చగొట్టబోతున్నాను అని అనామిక అంటూ ఉంటుంది. ఇక నందగోపాలు చనిపోయాడని, అనామికే గెలుస్తుందని సామంత్ అయితే చాలా ఆనందంలో ఉంటాడు. అప్పుడే ఇక సామంత్ అయితే వెళ్ళి కుటుంబాన్ని వీధిపాలు చేయి అని అంటూ ఉంటాడు. తర్వాత అనామిక ఇక కావ్య వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక అనామిక అయితే పాపం కావ్య ఎలా ప్రవర్తిస్తుందేంటి, అన్నీ తాకట్టు పెట్టేస్తుందేంటని మీరు అనుకుంటున్నారు. కానీ దీని వెనకాల అసలు రహస్యం ఏంటో నాకు తెలుసు. కోమాలో ఉన్న సీతారామయ్య గారు తన ఫ్రెండ్ బిజినెస్ కోసం బ్యాంకులో 100 కోట్ల షూరిటీ పెట్టారు. ఇప్పుడు ఆ 100 కోట్ల షూరిటీ ఉన్నందువల్ల అతను మోసం చేసి వెళ్ళిపోయాడు. అతనికి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ 100 కోట్లను వీళ్ళే కట్టాలి. 100 కోట్లు మేము కడతామని రాజు, కావ్య ఇద్దరు కూడా బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు అని అంటూ ఉంటుంది అనామిక. అప్పుడే అది విని ధాన్యలక్ష్మి అయితే, ఏంటి 100 కోట్లు కడతామని ఎలా ఒప్పందం చేసుకుంటారు మీరు 100 కోట్లు కడతామని ఒప్పందం చేసుకుంటే ఇంతమంది కూడా రోడ్డున పడతారు, అసలు అలా ఎలా చేశారు మీరు అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అని. అప్పుడే ఇక కావ్య అయితే, మీరిద్దరూ ఇలా మాట్లాడతారని, అయినా తాతయ్య గారు ఇచ్చిన మాట కోసం ఏదైనా చేస్తాము, తాతయ్య గారు ఇచ్చిన మాట నిలబెట్టడానికి ఎంత దూరమైనా వెళ్తాము అని రాజు, కావ్య అంటూ ఉంటారు. ఇచ్చిన మాట కోసం అడుక్కు తినమంటావా అని రుద్రాణి అంటే, సరే తాతయ్య గారు ఇచ్చిన మాట వెనక్కి తీసుకుందాం, అలాగైతే నీకు ఇచ్చిన మాట కూడా వెనక్కి తీసుకొని నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను, ఒప్పుకుంటావా అని కావ్య రుద్రాణికే షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక అనామిక అయితే, మీ కుటుంబం మొత్తం రోడ్డున పడడం ఖాయం, నన్ను ఇంట్లో నుంచి గెంటేసి నన్ను జైలుకి పంపించారు కదా, అనుభవించండి అని అంటూ ఉంటుంది అనామిక. వాళ్ళు కాదే అనుభవించడం, ఇప్పుడు జైలుకి వెళ్ళి నువ్వు అనుభవిస్తావో అని అప్పుడే ఇక ఎంట్రీ ఇస్తుంది అప్పు. ఇక అప్పు పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ అయితే ఇస్తుంది. ఇక పోలీస్ ఆఫీసర్గా డ్రెస్సులో వచ్చిన అప్పుని చూసి అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి షాక్ అయిపోతున్నావా? షాక్ అవ్వకు, ట్రైనింగ్ అవ్వకముందే నా ట్రైనింగ్ చూసి నాకు ఈరోజే పోలీస్ ఆఫీసర్గా ఈ ఊరికే ట్రాన్స్ఫర్ చేసి నాకు పదవిని ఇచ్చారు. ఇక్కడే నాకు డ్యూటీ కూడా పడింది. చెప్పాడు కదా ఏ తప్పులు చెయ్యొద్దు, నిన్ను అప్పు అరెస్ట్ చేస్తుందని. తప్పు చేసావు అనామిక. అసలు ఈ 100 కోట్ల ప్రాజెక్టు, 100 కోట్లు బ్యాంకుకు కట్టడం అంతా కూడా ఫేకే అక్క. ఇదంతా అనామిక నందగోపాల్తో ఆడిన నాటకం. ఆ నందగోపాల్ని కూడా చంపించింది అనామికే అని
నందగోపాల్ ఫోన్లో రికార్డు చేసిన వీడియోని అందరి ముందు చూపించి అనామిక బండారాన్ని బయటపెడుతుంది అప్పు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.